50 ఏళ్ళు పైబడిన పెద్దలందరికీ మానసిక ఒత్తిడి వల్ల పార్కిన్సన్స్ అనే సమస్య ఎక్కువగా కనపడుతుంది. పార్కిన్సన్స్ సమస్యతో బాధపడే వారికి నరాల బలాన్ని చేకూరుస్తూ షివరింగ్ తగ్గటానికి బ్యాలెన్సింగ్ ప్రాపర్గా బాడీకి వచ్చే విధంగా వ్యాయామాలు ఎలాంటివి చేస్తే బాగుంటుందో ఈరోజు ప్రత్యేకంగా చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా 2 అరచేతుల్ని నడుము మీద అట్లా పెట్టేసుకుని నుంచోవాలి. పాదాల వేళ్ళ దగ్గర మనం మడము తీసుకెళ్ళి బొటన వేలు దగ్గర ఆనిస్తాం. కుడికాలు మడం తీసుకొచ్చి ఎడమ పాదం వేళ్ల దగ్గర అట్లా ఆనిచ్చేసాం. తర్వాత ఇప్పుడు ఎడమ పాదాన్ని తీసుకెళ్ళి కుడి పాదం వేళ్ల దగ్గర అట్లా ఆనించాలి. మళ్ళీ ఈసారి కుడి పాదం మడం, ఎడమ మడం వేళ్ల దగ్గర అనేటట్టు ఇట్లా పాదం ముందు పాదం పెట్టి అలా బ్యాలెన్స్ చేసుకుంటూ స్ట్రైట్గా చూస్తూ కాన్సన్ట్రేషన్తో ముందుకు నడవాలి. అదే మాదిరిగా ఈసారి మళ్ళా రివర్స్లో నడవాలి. చూస్తున్నారు కదా, బొటన వేలు మడానికి ఆనిచ్చి అట్లా ఒక పాదం తీసి మరొక పాదం అట్లా పాదం ఆనిస్తూ వెనక్కి నడుస్తాం అన్నమాట. పాదానికి పాదం అట్లా వేళ్ళ ఆనిస్తూ నడిచే టెక్నిక్ అన్నమాట. ఇట్లా 5 నిమిషాలన్నా వాక్ చేస్తే పార్కిన్సన్స్ సమస్యతో బాధపడే వారికి బ్యాలెన్స్ కుదురుతుందన్నమాట. పక్కన ఎవరైనా తోడు నుంచుని వాళ్ళకి పడిపోతారనే ఫీలింగ్ లేకుండా మనం దగ్గర నుండి పట్టుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళ భయం లేకుండా చేయగలుగుతారు. ఇలా ప్రాక్టీస్ చేయిస్తే వాళ్ళకి చాలా మంచిది.